ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశంలో గ్యాస్ కష్టాలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. దేశంలో గ్యాస్ కొరత లేదని చెబుతూనే బుకింగ్ గడువు పెంచడం ఆందోళన కలిగిస్తుంది. రానున్న రోజుల్లో గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు తప్పవనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో గ్యాస్ కష్టాలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. దేశంలో మొత్తంగా రాష్ట్రంలో కూడా రోజు రోజుకు గ్యాస్ కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మొత్తంగా కూడా దేశంలో ఇప్పుడు ఒక గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఎందుకంటే రెగ్యులర్ గా నిత్యావసరాలకు ఒకవైపు కమర్షియల్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ గృహ అవసరాల కోసం కూడా ఈ గ్యాస్ వాడుతూ ఉంటాము. సో ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల మొత్తంగా కూడా ఈ యొక్క గ్యాస్ సరఫరా నిలిచిపోవడం కొంత ఆలస్యం అవుతుండడంతో దాని ప్రభావం తీవ్రంగా పడుతూ ఉంది. సో ఇప్పటికే గతంలో మనం సాధారణ పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ అయినా కమర్షియల్ అయినా బుక్ చేసుకోవడం విత్ ఇన్ గానే తొందరలో 1 డేలోనూ 24 గంటల్లోనే మనకు సిలిండర్ మహా అంటే ఆలస్యం అయితే నెక్స్ట్ డే తదుపరి రోజున మనకు సిలిండర్ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బుక్ చేసుకున్నా కూడా రాలేని పరిస్థితి. కనీసం బుక్ చేసుకుందామన్నా మొత్తం కూడా ఈ క్రాష్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. క్రాష్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆల్రెడీ కొంత బుక్ చేసుకున్న వారికి డెలివరీ అయినట్టుగా కూడా చూపిస్తా ఉన్నారు. సిలిండర్ అందకుండానే డెలివరీ అయినట్టుగా, అంటే వాళ్ళ పేరుతో మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎక్కువ ధరకు సిలిండర్లు అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణతో పాటు ఇతరత్ర దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ గ్యాస్ సంబంధించి ఇబ్బందులు తలెత్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా గ్యాస్ బుకింగ్ ను 25 రోజులు పెంచి ఉండేది. సో ఇప్పుడు మరొక నిర్ణయం ఏంటంటే తాజాగా మొత్తం అంటే ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 25 రోజులు బుకింగ్ మధ్య వ్యవధి ఉండేలా చూసేది. కానీ ఇప్పుడు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని మరింత పెంచుతూ మరొక 20 రోజులు అదనంగా యాడ్ చేస్తూ 45 రోజులకు దాన్ని పెంచేది. సో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే కనీసం మధ్యలో సిలిండర్ గ్యాప్ మధ్యలో బుక్ చేసుకోవడానికి 45 రోజుల వ్యవధి ఉండాలి. సో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు ఉంది. సో మొత్తంగా కూడా కొంత భారం పడకుండా గ్యాస్ బుకింగ్ పై భారం పడకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఎందుకంటే యుద్ధం అయితే ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. సో ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఒకవేళ 2-3 రోజుల్లో కనుక యుద్ధం నిలిచిపోయినా వెంటనే మాత్రం పూర్తి స్థాయిలో ఈ గ్యాస్ కి సంబంధించి మాత్రం కష్టాలు తప్పవు అనేది ఒక వాదన వినపడుతూ ఉంది. సో అత్యంత కీలకమైన అన్నిటికి సంబంధించి, ఎందుకంటే చాలా రోజువారీ జీవితాలన్నీ కూడా దీనిపై ముడిపడి ఉంటాయి. సో ఎందుకంటే హోటల్స్ కావచ్చు, ఇతరత్ర ఇటు ఇంటిలో కావచ్చు, అదేవిధంగా హోటల్స్ కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాలన్నిటికి సంబంధించి కూడా ఏదైతే ఫుడ్ రిలవెంట్ గా అంటే హోటల్ కి సంబంధించి ఇతరత్ర అన్ని గ్యాస్ పై ఆధారపడి ఉంటాం కాబట్టి సో దాని ప్రభావం ప్రతి ఇంటిలోనూ ఇది గ్యాస్ ప్రభావం కనబడతా ఉంది. సో కొందరేమో ఆల్రెడీ సిలిండర్ ముందస్తులో భాగంగా బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు అవసరం ఎందుకంటే చివరి వరకు ఈ లాస్ట్ రోజుల్లో గతంలో సాధారణ పరిస్థితుల్లో 1 రోజులో వచ్చేది కాబట్టి కొందరు తేలిగ్గా ఎందుకంటే బుక్ చేసుకోవచ్చులే అని కొంత నిర్లక్ష్యం చేశారు, లేకుంటే ఎప్పుడు సాధారణ పరిస్థితులు ఊహించారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద ఇబ్బంది మారింది. ఎందుకంటే కేవలం ఒక 2-3 రోజులు సరిపడే ఇంట్లో ఆ సిలిండర్ ఉన్న పరిస్థితి ఉంది. వాడకం తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. బుక్ చేసుకుంటే ఇప్పట్లో సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. బుక్ అవుదామని అసలు ఆ సైట్ కూడా ఓపెన్ కాని పరిస్థితి. మొత్తం కూడా ఒక రకంగా ఇప్పుడు గ్యాస్ సంక్షోభం ముదురుతుందని చెప్పవచ్చు. కేంద్రం ఏమో దీనికి భిన్నంగా అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కేంద్రం ఒకవైపు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో రేపు రాబోయే 2-3 రోజుల్లో వారం రోజుల్లో ఈ మరింత దీని ప్రభావం కనపడేలా ఉంది. ఎందుకంటే
రెండు ఇటు గృహ అవసరాల కోసం వాడే సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ హోటల్స్ కావచ్చు, ఇతరత్ర కమర్షియల్ హాస్టల్స్ పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా వందలాది మందికి సంబంధించినటువంటి డిపెండెంట్ గా ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ విషయంలో కూడా మొదట కమర్షియల్ సిలిండర్ తో మొదలై ఇప్పుడు డొమెస్టిక్ గృహ అవసరాలకు వాడే సిలిండర్ల పైన కూడా ప్రభావం పడుతూ ఉంది. సో ఈ మొత్తం గ్యాస్ సంక్షోభం ఎటువైపు మలుగుతోంది, సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, దీన్ని కట్టడి ఎంతవరకు సాధ్యపడుతుంది. సో సిలిండర్ బుకింగ్ కోసం కొంత వ్యవధిని పెంచినంత మాత్రాన అసలైన వినియోగదారులకు ఈ గ్యాస్ కొరత నుంచి అయితే వాళ్ళని బయట వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కొంత దీన్ని అదునుగా భావించి కొంతమంది బ్రోకర్లు కావచ్చు, ఏజెన్సీలు కూడా తమ ఇష్టానుసారంగా కమర్షియల్ కావచ్చు, ఇతరత్ర బయటి వారికి పెద్ద అమౌంట్ కు ఇప్పుడు సాధారణంగా 965 ఉన్నటువంటి డొమెస్టిక్ సిలిండర్ ను 1500కు పైగా కూడా అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బయట కొన్ని చోట్ల ఏజెన్సీలు ఇతరత్ర బ్రోకర్లు అమ్ముకుంటున్నారని ఒక వాదన వినబడుతూ ఉంది. సో గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇట్లాంటి సంక్షోభం. సో మరి దీనికి ఎక్కడ ఎండకాటు పడుతూ ఉంది, సో ఎప్పటి వరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్యాస్ కి సంబంధించి సంక్షోభం ఎప్పటి వరకు కుదురుకునే అవకాశం ఉందనేది మాత్రం మనం రాబోయే రోజుల్లోనే చూడాల్సి ఉంది. సో రకంగా ఇప్పుడైతే అత్యయిక పరిస్థితి ఏర్పడిందా అనేది తెలుస్తా ఉంది. సో ఒక్కొక్క వ్యవస్థ కూడా కొంత ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ రకంగా అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. సో గ్యాస్ మొత్తం ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో బుకింగ్ కోసం 45 రోజులు గడువులు, కనీసం 45 రోజులు వ్యవధి ఉండాలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇజ్రాయెల్ యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ అదేవిధంగా చమురుకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి, సో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది అనేది కాసేపట్లోనే 4:30కు లోక్సభలోనే అధికారికంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నటువంటి సహజవాయు పెట్రోల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హర్దీప్ సింగ్ అధికారికంగా ఒక ప్రకటన చేయబోతున్నారు. సో మరి ఆ ప్రకటనలో ఏముండబోతోంది, ప్రజలకు నిజంగానే ఊరట కలిగే అంశం ఏమైనా ఉందా, ఈ గ్యాస్ కి సంబంధించి ఇబ్బందులను నుంచి బయటపడే అవకాశం ఉందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రాధాకృష్ణ, అంటే కేంద్రం ఇంకా కొన్ని నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయంటే ఇప్పటివరకు చెప్తూ వస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. దీని మీద ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదా? ఖచ్చితంగా, ఎందుకంటే అవసరాలను బట్టి ప్రజలు తమకు నిత్యావసరాల్లో భాగంగా అత్యంత కీలకం, దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక వైపు ఏమో కేంద్రం ఏమో 25 రోజులు, నెల రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, యథావిధిగా బుక్ చేసుకోవచ్చు, గ్యాస్ బుక్ చేసుకుంటే 2.5 రోజుల్లోనే వస్తుంది అని చెప్పి చెప్తున్నప్పటికీ అట్లాంటి పరిస్థితి మాత్రం కింది స్థాయిలో ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో చూస్తే అట్లాంటి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే చాలా మంది గ్యాస్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే అసలు బుక్ అవడం లేని ఒక పరిస్థితి, బుక్ అయిన వాళ్ళకు సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, కొందరికైతే సిలిండర్ వచ్చేసినట్టుగా మెసేజ్ వస్తుంది కానీ ఆ సిలిండర్ ఎవరికి వెళ్ళిందో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా ఒక రకంగా అగమ్య గోచరంగా ఉంది. దీనిపైన ప్రజలు మండిపడుతూ ఉన్నారు. ఏజెన్సీల నుంచి కావచ్చు, ఆయా ఏజెన్సీల నుంచి కూడా గ్యాస్ కి సంబంధించి వాళ్ళకి నిర్దిష్టమైన ఒక జవాబు గాని ఒక సమాధానం దొరకడం లేదు. దీంతో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఎలాంటి వైపుకు దారి తీస్తుందని ఒక ఆందోళన అంతటా ఉంది. సో ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ కి సంబంధించి అయితే ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చారు. హోటల్స్ కావచ్చు, కమర్షియల్ సిలిండర్స్ వాడే ఎవరైతే ఉంటారో హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇతరత్ర పెద్ద ఎక్కడైతే ఫంక్షన్ హాల్స్ లాంటివి అవి ఉంటారో రెగ్యులర్ గా వందలాది మందికి మెనును ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళని ఆయా ఆర్గనైజర్స్ అన్ని కూడా ఆ సంస్థలన్నిటి కూడా ఈ మొత్తం ఆ రంగాలు కూడా మొత్తం కూడా ఈ ఏదైతే సాధారణంగా వాడే కమర్షియల్ సిలిండర్లు మేము వాడబోము, కొద్ది రోజులు మేమంతా కూడా మూసివేస్తున్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో కానీ ఇప్పుడు ఇది డొమెస్టిక్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతోంది. డొమెస్టిక్ సిలిండర్లు కూడా ఇదే పరిస్థితి కనుక ఇబ్బందిగా, ఎందుకంటే ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఒక్కొక్కటిగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతా ఉందనే ఒక టెన్షన్ ఉంది. ఉన్న వాళ్ళు కూడా కొంత ఎక్స్ట్రా సిలిండర్ కోసం ప్రయత్నం చేయడం, మరో లేని వాళ్ళు సిలిండర్ కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో మొత్తంగా ఓవరాల్ గా గ్యాస్ సంక్షోభానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక కరువు సంక్షోభం ఏర్పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.